ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నియోజకవర్గ ప్రజలకి, గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా జీవితాంతం మీకు అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక సామాన్యమైన యువకుడు రాజకీయాల్లోకి ఒక గొప్ప లక్ష్యాలతో సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలి, సమాజం కోసం పేదల కోసం పనిచేయాలని ఒక సత్సంకల్పంతో వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించారు, మీరు దీవించారు, మీ బిడ్డలాగా నన్ను దగ్గరికి చేర్చుకున్నారు. తండ్రి లేని ఒక సామాన్యుడిని ఒకే ఒక్క వ్యక్తిని తొలి అడుగేస్తే ఈ రోజున నా వెనక వేలాది అడుగులు తోడై నన్ను నడిపిస్తున్నాయి. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఈ నా ఊపిరి ఉన్నంత వరకు గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి సేవకు అంకితమై పనిచేస్తాను, నిస్వార్థంగా పనిచేస్తాను. ఎక్కడ కూడా నా యొక్క వేటికి కూడా అంటే తావివ్వకుండా, అంటే బంధువర్గాలకని కానీ వేరే వాటికి కానీ తావివ్వకుండా మంచి ఆలోచనతో ఒక పారదర్శక పాలన అందిస్తాము. ప్రక్షాళనతో కూడిన పాలన అందిస్తాం. ప్రతి సామాన్యుడికి పాలన అందేలాగా చేస్తాం, ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందేలా చేస్తాం, ప్రతి సామాన్యుడికి అభివృద్ధి జరిగేలాగా ప్రతి కుటుంబంలోనూ మార్పు వచ్చే దిశగా పాలన ఉండబోతుంది. అందరికీ మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాబో రోజుల్లో ఎన్నికల్లో మీరు వేసే ఓటు ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి ఒక సందేశం. మీరు వేసి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాం. సామాన్యుడు పక్షాన సైన్యంలాగా ప్రజలు నిలబడ్డారు అనే సందేశం మనం ఇవ్వబోతున్నాం. మీరు నన్ను హక్కును చేర్చుకున్న దానికి, నన్ను నడిపిస్తున్న తీరికి సర్వదా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.